అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు చూడబోతున్నాం ఈ వీడియోలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి శ్రీ జగన్నాథ్ స్వామివారి టెంపుల్. మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు మనం చీరాల్లో ఉండట్లేదు. గత వీడియోలో చెప్పినట్టే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉంటున్నాం. హైదరాబాద్ ఇంటికాడ నుంచే స్వామివారి దర్శనానికి బయలుదేరాం. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రతిసారిలాగే ఈసారి కూడా సకుటుంబ సపరివారి పరితంగానే బయలుదేరాము. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా రోడ్డు, ఈ రోడ్డే కృష్ణానగర్ రోడ్డు అంటారు. మన ఎర్లీ మార్నింగ్ 5 o'clock కనుక ఈ రోడ్డు మీదకి వస్తే చాలామంది యాక్టర్స్ కనపడతారు. చాలామంది యాక్టర్స్కి అన్నం పెడుతున్న రోడ్డే ఈ కృష్ణానగర్ రోడ్డు. లాస్ట్ 2 వీడియోస్లో అయితే మనం ఎలా వెళ్ళామనేది ఈ వీడియోస్ తీయలేకపోయాము. మీకు చెప్పే కదా, మా పిల్లలు బాగా గోల చేస్తూ ఉంటారని. అయితే ఈ వీడియోలో ఎట్లా ఒకట్లా కష్టపడి ఎలా వెళ్తున్నామో కూడా వీడియో తీశాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మా అబ్బాయి తీశాడు. ఇప్పుడు మనం కరెక్ట్గా కృష్ణానగర్ దాటి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ కింద ఉన్నాము. అట్లా ఇంకొంచెం స్ట్రైట్గా ముందుకు వెళ్ళినట్లయితే TV5 ఆఫీస్ వచ్చింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. TV5 ఆఫీస్ దాటి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే రైట్ సైడ్కి ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ దాటి ఇంకో 1.5 kilometer వెళ్తే మనం శ్రీ జగన్నాథ స్వామివారి టెంపుల్కి చేరుకుంటాం. పక్కనే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అత్యంత పెద్ద పోలీస్ వారి కార్యాలయం. ఇందులోనే సైబర్ సెక్యూరిటీ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు మరియు సీఎం కూడా ఉండే విధంగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ను దాటుకొని గూగుల్ తల్లిని నమ్ముకొని టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇట్లా టెంపుల్ ముందైతే మనకి వెల్కమ్ చెప్తూ ఎన్నో విగ్రహాలు, ఆ విగ్రహాలతో కథలు కూడా కూడి ఉన్నాయి. స్వామివారికి భజనలు చేస్తూ ఉన్న విగ్రహాలు, రాధాకృష్ణ స్వామివారు కూడా ఉన్నారు. ఎట్లాగైతే పూరిలో ఉంటుందో అలాగే జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంటుందని చెప్పారు. నేనైతే నమ్మలేదు, కానీ గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి గూగుల్ మ్యాప్స్లో అడ్రస్ పెట్టుకొని మనం ఉంటాం. ఇంటి దగ్గర నుంచి అంటే యూసఫ్గూడ నుంచి ఇక్కడికి జస్ట్ 6 kilometerలే ఉంది. వచ్చిన తర్వాత చూస్తే నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. సేమ్ పూరిలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ లాగే ఉంది. జస్ట్ మేము వచ్చే సమయానికి లైట్లు, దీపారాధన చేశారు. చాలా చక్కగా, చాలా ఆహ్లాదంగా కూడా ఉంది. దైవత్వం ఫుల్గా ఉట్టుపడుతున్నట్టుంది. నాకు తెలిసి ఇలాంటి ఆలయాన్ని నేనైతే ఇప్పుడు దాకా చూడాల. వెళ్తే పూరి వెళ్తే చూస్తానేమో, ఇంకా అయితే పూరి వెళ్ళలేదు. ఈ వీడియో మన ఛానల్లో పెడతాం కాబట్టి పూరి కూడా వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పెట్టి 2 వీడియోలు కంపేర్ చేసి చూద్దాం. మీరు ఎవరన్నా పూరి వెళ్ళుంటే చెప్పండి, సేమ్ జగన్నాథ స్వామి ఆలయం ఇలాగే ఉంటుందేమో. ఇవాళ పొద్దున్న మా ఆఫీస్లో మా ఫ్రెండ్స్ చెప్పారు, శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ జూబ్లీ హిల్స్లో సేమ్ మనకి ఎట్లాగైతే పూరిలో ఉంటుందో అలాగే జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంటుందని చెప్పారు. నేనైతే నమ్మలేదు, కానీ గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి గూగుల్ మ్యాప్స్లో అడ్రస్ పెట్టుకొని మనం ఉంటాం. ఇంటి దగ్గర నుంచి అంటే యూసఫ్గూడ నుంచి ఇక్కడికి జస్ట్ 6 kilometerలే ఉంది. వచ్చిన తర్వాత చూస్తే నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. సేమ్ పూరిలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ లాగే ఉంది. జస్ట్ మేము వచ్చే సమయానికి లైట్లు, దీపారాధన చేశారు. చాలా చక్కగా, చాలా ఆహ్లాదంగా కూడా ఉంది. దైవత్వం ఫుల్గా ఉట్టుపడుతున్నట్టుంది. నాకు తెలిసి ఇలాంటి ఆలయాన్ని నేనైతే ఇప్పుడు దాకా చూడాల. వెళ్తే పూరి వెళ్తే చూస్తానేమో, ఇంకా అయితే పూరి వెళ్ళలేదు. ఈ వీడియో మన ఛానల్లో పెడతాం కాబట్టి పూరి కూడా వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా పెట్టి 2 వీడియోలు కంపేర్ చేసి చూద్దాం. మీరు ఎవరన్నా పూరి వెళ్ళుంటే చెప్పండి, సేమ్ జగన్నాథ స్వామి ఆలయం ఇలాగే ఉంటుందేమో. అలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వస్తే ఇక్కడ శివపరమాత్ముడు దర్శనమిస్తున్నారు. మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే శివపరమాత్ముని దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తా ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆలయాన్ని 2009లో నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని నిర్మించింది కూడా పూరి దేవస్థానానికి సంబంధించిన కళింగ ట్రస్ట్ వాళ్ళే నిర్మించారు. బహుశా అందుకేననుకుంటా ఇంత శోభాయమానంగా ఉంది, మరియు ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉంది చూడడానికి. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు, రథంలో శ్రీకృష్ణ పరమాణుడు అర్జునుడిని తీసుకొని యుద్ధానికి వెళ్తున్నారు. బహుశా అది ఏ యుద్ధమో కాదు, మనలో ఉన్న
చెడుని లోపాన్ని తరిమి తోలడానికే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో కలిసి మన మీదకి యుద్ధానికి వస్తున్నాడేమో అని అనిపిస్తున్నట్టుంది. ఇక్కడ మనకి ఇంకా గొప్పగా మరియు ఆకర్షణీయంగా కనపడేది ఏమిటంటే దేవాలయ శిఖరం. ఇంతకుముందు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ శిఖరం కూడా ఎరుపు వర్ణంతో ఉండి పూర్తిగా 70 అడుగుల ఎత్తు ఉంటుంది. మనము శ్రీ జగన్నాథ స్వామి ప్రధాన దేవాలయానికి ప్రదక్షిణ చేసేటప్పుడు మరో 5 చిన్న దేవాలయాలు కూడా కనపడతాయి. ఇవి కూడా పూర్తి ఎరుపు వర్ణంలోనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు వెనక నుంచి ప్రధాన దేవాలయం. ఇది ఎత్తు మొత్తం 70 అడుగులు. నాకైతే ఎంత వీలైతే అంత త్వరగా పూరి వెళ్ళి పూరి జగన్నాథ స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ శిఖరాన్ని నిర్మించడానికి 600 టన్నుల సెండ్స్టోన్ అవసరమైంది. ఈ పూర్తి సెండ్స్టోన్ని పూరి నుంచి మాత్రమే తెప్పించారు. వారితో పాటుగా 60 మంది శిల్ప కళాకారులు ఎంతో కష్టపడి కృషి చేసి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు ఆలయం చుట్టూ ఉన్న చిన్న దేవాలయాల్లో ఒక దేవాలయం అయిన ఆంజనేయ స్వామివారి దేవాలయం. మీరు కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న ఇంకో దేవాలయం మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం. పూరిలో జరుగుతున్నట్టుగానే ఇక్కడ కూడా రథయాత్ర శోభాయాత్ర ఎంతో శోభాయమానంగా చేస్తారు. శనివారాలు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. మనం ఈ దేవాలయంలో ఇంకో ప్రాముఖ్యత గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే ఏమిటంటే శిల్పకళ. ఇక్కడ శిల్పాలను భారత భాగవత కథలతో పోల్చేలాగా చెక్కారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు నాకేమన్నా తెలియజేయాలంటే కామెంట్ చేయండి. ఈ దేవాలయాన్ని చూడని వారు ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.